వెల్కమ్ టు మాస్ టీవీ. ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఏనుగుపల్లి కృష్ణ, కాకిలేటి రవీంద్ర, కుంచంగి రఘు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఏనుగుపల్లి కృష్ణ, కాకిలేటి రవీంద్ర, కుంచంగి రఘు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి బస్సులు నిలిపివేశారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ తీర్పు బాలలకు వ్యతిరేకంగా ఉందని 11 మంది ధర్మాసనంతో కూడిన బెంచ్ ఏర్పాటు చేసి తీర్పునకు పునః సమీక్షించాలన్నారు. ABCD
ఇక్కడైతే ఆపేద్దాం. దళిత నాయకుడిని ఈరోజు భారత్ బంద్ పిలుపునిచ్చాం. అందరూ కలిపి దాన్ని చాలా విజయవంతం చేయడానికి మొత్తం అందరూ కూడా దాన్ని సహకరించిన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎంతకైనా తెగిస్తాం. భారత రాజ్యాంగం మేము దానికోసం ఎంతకోసమైనా పోరాడతాం. రాజ్యాంగాన్ని సాధించుకుంటాం. రాజ్యాంగంపై మాకు ఎటువంటి అందరూ వచ్చినా సరే ఊరుకోనేది లేదు. మాల్మా రాష్ట్ర కార్యదర్శి ఈరోజు వర్గీకరణ వ్యతిరేకంగా భారత బంద్ పిలిపించాం. అన్ని దళిత సంఘాలు, ఎస్సీ లీడర్స్, పారిశ్రామికలు అందరూ కూడా మరి యొక్క ప్రైవేటు రంగాలు, గవర్నమెంట్ రంగాలు అన్నీ కూడా స్కూల్స్ కూడా మా యొక్క పిలుపు అందుకొని వారు దాన్ని అమలు చేశారు. చాలా దిగ్విజయంగా జరిగింది. ఎందుకంటే ఇది ఏబిసిడి వర్గీకరణ అన్నది ముందు ఏంటంటే రిజర్వేషన్ లేకుండా చేయాలంటే కుట్ర చేస్తున్నారు మోడీ గారు, చంద్రబాబు గారు. ఆలోచించాలి. రివ్యూ పిటిషన్ కూడా చేసాం. మరలా మాకు సరైనటువంటి జవాబు రాకున్నట్లుగా అయితే ఈ యొక్క బంద్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాను. జై భీమ్. ఈరోజు భారత బంద్లో భాగంగా మరి తెల్లవారుజాము 4 గంటలకి ఆర్టీసీ కాంప్లెక్స్ కాంచి కాకినాడ నలుమూలల మరి జిల్లా అంతా కూడా కవర్ అయ్యే విధంగా ప్రజలకి మరి మాకు సహకరించమని, ఈ బంద్ని విజయవంతం చేయమని మరి గత వారం రోజులుగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జిల్లాలో ఉన్న ప్రజలు కానీ మరి అన్ని ప్రైవేట్ రంగాలు కానీ ప్రభుత్వ రంగాలు కానీ మాకు సంపూర్ణ మద్దతు తెలపడం, ఈ బంద్ విజయవంతం చేయమని ప్రజల్ని అలాగే ప్రైవేట్ రంగాల్ని గవర్నమెంట్ సెక్టర్ని కూడా కోరడం జరిగింది. ఇది ఎస్సీ వర్గీకరణని మరి వ్యతిరేకిస్తూ మేము నిరసన తెలియజేస్తూ ఈ బంద్ పాటిస్తున్నాం. ఈ బంద్ ఖచ్చితంగా విజయవంతం చేసి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకోవాలని మోడీ గారి గవర్నమెంట్ చేసే దుర్మార్గాన్ని ప్రజలందరూ కూడా తిప్పికొడతారని సందర్భంగా తెలియజేస్తూ నా పేరు ఏనుగు పులకిస్తున్నా. జై భీమరావు భారత్ పార్టీ.